హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురవ్వడం తీవ్రవాద సంస్థలను భారీ షాక్కి గురిచేసింది. ఈ హత్య తామే చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ఇజ్రాయెల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. హమాస్, హెజ్బొల్లాలను ఓడించామని, ఇరాన్ రక్షణ ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని తెలిపారు. హనియే, సిన్వర్, నస్రల్లాలను కూడా హతమార్చామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక యోమెన్లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత గాజాలో ఉధృతంగా యుద్ధం సాగింది. ఖత్తర్లో ఉన్న హనియే హమాస్ కోసం అంతర్జాతీయ దౌత్యం జరుపుతూ ఉండేవాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం కోసం హనియే వచ్చాడు. అదను చూసి ఇజ్రాయెల్ దాడి చేయడంతో టెహ్రాన్లో హనియే హతమయ్యాడు. ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని ఇరాన్ గతంలో ఆరోపించగా తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇక ఇరాన్ మద్దతుతో హౌతీలు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారులను ఏరివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ తరువాతి టార్గెట్ హౌతీ తిరుగుబాటుదారులేనని తెలుస్తోంది.